పేరు ఇషిక. నేను 3rd క్లాస్ చదువుతున్నా. నేను భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. వెరీ గుడ్. శాన్వి నువ్వు చెప్పు, నేను పరిచయం చేసుకో. నమస్కారం మామ, నా పేరు శాన్వి. నేను 4వ తరగతిలో చదువుతున్నాను. నేను బీరంగూడ నుంచి వస్తున్నా. జెన్సీ స్కూల్లో చదువుతున్నా. ఓకే మనం ఉంటాం కానీ నా పేరు ఏం లేదు. కాకపోతే మీ అందరికి మీరైతే కొంచెం జూనియర్ హనుమాన్, సబ్ జూనియర్ హనుమాన్ అంతే. నా పేరేమో వెంకట్రావు తుమ్మల. నేను ఉండేదేమో తిరుపతి. హనుమంతుడు పుట్టిన ప్లేస్ కూడా తిరుపతే కదా. హనుమంతుడి జన్మస్థానం కూడా తిరుపతే, తెలుసా? హనుమంతుడు పుట్టిన తిరుపతిలోనే, తెలీదా? హనుమంతుడు అంజనాదేవి అంజనాద్రి పర్వతం ఉంది. పైన మన తిరుమలకి లేదారిలో పాపనాశం దారిలో ఒక సపరేట్గా ఉంటుంది. అక్కడ ఆమె ప్రార్థన అన్ని చేసిన తర్వాత హనుమాన్ అక్కడే పుట్టారు. హనుమాన్ అంతా తిరిగింది తిరుపతిలోనే, తిరుమలలోనే, తెలుసా? ఎవరికైనా తెలీదు. ఇక్కడ హనుమాన్ భక్తులు ఎక్కువ ఉన్నారండి, వెయిట్ చేస్తారు మీరు చెప్పే స్టోరీ. వీళ్ళంతా శ్రద్ధగా వింటారు, మీరు అడిగే క్వశ్చన్స్ కి మళ్ళీ ఆన్సర్ చేస్తారు కూడా, పవర్ రెస్పాన్స్ ఇస్తారు. కథ స్టార్ట్ చేద్దామా మరి? సూపర్. మ్యూట్ లోకి వెళ్ళిపోవాలి అందరూ. శాన్వి, వెనుకున్న బ్యాక్గ్రౌండ్ నిజమా లేకపోతే వర్చువల్ బ్యాక్గ్రౌండా? ఫేకా? అలా చేయొచ్చా? అంటే అలా పెట్టుకోవచ్చు, అలా చేయడానికి దాన్ని ఏమంటారు? అలా బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటే ఏమంటారు? కాదు, అంబియన్స్ కోసం, డెకరేషన్ కోసం మన బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మనం పెడుతున్నాం కదా. మన వెనక నీట్ గా లేకపోతే మనం అది పెట్టుకుంటాం కదా. అవును కదా. మరి మన వెనక కూడా హనుమాన్ అనే ఒక బ్యాక్గ్రౌండ్ ఉందనుకో, అసలు భయం ఉండదు కదా. ఎగ్జామ్స్ కానీ లేకపోతే హారర్ సినిమాలు చూసినప్పుడు దెయ్యాలు వస్తాయని, నైట్ టైం లైట్స్ ఆఫ్ చేసినప్పుడు డోర్ తీయాలన్నట్టు భయం ఉంది కదా. సో మన బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉండాలి? గౌతమ్ ఎవరుండాలి మన బ్యాక్గ్రౌండ్ లో? హనుమాన్. ఎందుకు? దేవుడు కాదు, మన ఫ్రెండ్. మనం ఎవరైనా మన ఇంట్లో కొట్టడానికి వచ్చారనుకో, మనం బలమైన స్ట్రాంగ్ ఫ్రెండ్ మన పక్కన అనుకో, మన దగ్గరికి వస్తాడా? రాడు కదా. హనుమాన్ మన ఫ్రెండ్. సరే, నిన్న ప్రియాంజలి అక్క ఏం చెప్పారు క్లాస్ లో? చెప్పండి, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. ఒక్కరే మాట్లాడాలి. గురించి చెప్పింది. దేని గురించి? నేచర్. నేచర్ ఏం చేయాలి మనం? ట్రీస్ కట్ చేద్దాం, ఎందుకంటే ఆక్సిజన్ తక్కువ అవుతుంది. ఒకవేళ ఎయిర్ మంచిగా ఉంటే వెళ్ళాలి, ఒకవేళ ఇంపార్టెంట్ అనుకో మాస్క్ పెట్టుకుని వెళ్ళాలి. ఎక్కడికి మాస్క్ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి? బయటికి. అంటే ఇప్పుడు చెట్లు ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే ఇస్తాయా? అప్పుడు చెట్లు నాటడం కంటే చెట్లు నాటితే సరిపోతుంది కదా. మనం ఎవరీ బర్త్డేకి ప్రతిరోజు ఒక్కొక్కరు మన ఫ్రెండ్స్ బర్త్డేస్ వాటి చెట్లు ఇచ్చేసి చెట్లు నాటితే సరిపోతుంది కదా. నాటుదాం మా స్కూల్లో. మన స్కూల్లో జాయిన్ అయ్యండి, ఒక చెట్టు మన చదివే స్కూల్లో ఒక చెట్టు నాటుదాం. మనమే వాటర్ పోద్దాం, అది ఎదుగుతుంటుంది. స్కూల్ నుంచి బయటకు వచ్చే టైంకి మన గుర్తుగా ఒక చెట్టు కూడా ఉంటుంది కదా మన పేరు మీద. అదే అబ్దుల్ కలాం గారు ప్రతి చోట చేసి పెట్టారు, తెలుసా? తెలీదా? సార్, నేను ఆల్రెడీ స్కూల్లో ప్లాన్ చేస్తూ ఉంటా చెట్లు. ఎన్ని చేశారమ్మా ఇప్పటికి? ఎన్ని బర్త్డేస్ కి, మీ ఫ్రెండ్స్ బర్త్డేస్ కి, పేరెంట్స్ బర్త్డేకి, గ్రాండ్ పేరెంట్స్ ఒక్కొక్క బర్త్డేకి ఒక్కొక్కటి. ఎన్ని చేసావు అద్వైత్? ఎన్ని చేసావు? ప్రతి బర్త్డేకి మా స్కూల్లో అసెంబ్లీలో అనౌన్స్మెంట్ చేస్తే అందరూ ప్లాంట్ తెస్తారు వాళ్ళ ఇంట్లో నుంచి స్కూల్ క్లాస్ రూమ్ లో పెట్టడానికి.
క్లాస్ రూమ్ లో మంచిగా పెట్టుకుంటాం. అవునా? ఇండోర్ ప్లాంట్ అయి ఉంటుందండి. ఓకే, ఇండోర్ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్సా? అంటే మరి ఇక్కడ స్కూల్ గ్రౌండ్ లేకపోయి ఉండొచ్చు, ఇండోర్ ప్లాంట్ పెట్టిస్తున్నట్టు. సూపర్ సూపర్. మన బర్త్డేస్ కాదు, మన ఫ్రెండ్స్ ఐడియా బర్త్డేస్ బాగుంది. చెట్లు నాటాలి. ఒకవేళ చెట్లు అనేది ఇంకా ఏం చెప్పారు ప్రియాంజలి అక్క? ఇంకా ఏం ఇంకా చెప్పారు? ఇంకా చెప్పారు. మాస్క్ పెట్టుకోవాలని. శాండీ వెంటనే బ్యాక్గ్రౌండ్ మార్చింది, ఫోన్ లోకి వెళ్ళిపోయింది. సూపర్. ఇంకా ఇంకా ఏం చెప్పారు అక్క? మన భూమిలో ఒక పంచభూతం గురించి చెప్పారు. ఏంటి ఆ పంచభూతం? గాలి. భూమిలోనా? భూమి పైన ఉన్నది. భూమి పైన గాలి ఉంది, మనలో లేదా గాలి? నాకు చిన్న డౌట్, నేను ఇప్పుడే విన్నాను. మన లంగ్స్ లో ఉంటాయి, కానీ అది మన లోపల ఉన్నట్టు కాదు. మనం జస్ట్ దాన్ని యూజ్ చేస్తున్నాం బతకడానికి. సరే, నేను రాసుకుంటాను దాన్ని ఎలాగా అప్లై చేయాలో. థ్యాంక్ యూ. అద్వైత్ అంటే ఏంటి మీనింగ్? అద్వైత్ అండ్ ఆరుష? వేరే దగ్గరికి వెళ్ళిపోయాడులే, కానీ ఆరుష్ కాదు, అద్వైతం. అద్వైత్ అంటే బ్రహ్ముడు ఇంకో విష్ణు కలిపితే అద్వైతం. భార్గవి తను శ్రీయాంష్ అండి. శ్రీయాంష్ నిన్న ప్రియాంజలి పిన్ని ఏం చెప్పారు చెప్పు? వెంకట్రావు మామతో ఏం చెప్పారు నీతో? నీకేం గుర్తున్నాయి చెప్పు? నాకు ఒక స్టోరీ గుర్తున్నాయి, క్వశ్చన్స్ గుర్తున్నాయి, ఇంకా ఒక మంచి స్టోరీస్ గుర్తున్నాయా? సరే అయితే మనం పెద్ద స్టోరీ చేద్దాం. సరే అయితే సరే మామ చెప్తారు, అందరూ మ్యూట్ లో పెట్టుకుని ఎవ్వరు మాట్లాడొద్దు, ఓకేనా? వినండి. 5 minutes సరేనా? మ్యూట్. ఓకే. హనుమాన్ మన ఫ్రెండ్, మన స్ట్రెంగ్త్. ఇంతకు మనం ఎవరికి స్ట్రెంగ్త్ కావాలి? ఇంకా మ్యూట్ లోకి వెళ్ళిపోయారండి వాళ్ళు, మాట్లాడరు. సూపర్. అంటే ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి. గుడ్. దీన్ని ఏమంటారు? శ్రద్ధగా ఉంటారు. శ్రద్ధ. మీరు స్టోరీ కంప్లీట్ చేశాక అప్పుడు ఆన్సర్ చేస్తారు. సరే. ఇప్పుడు హనుమాన్ అంటే మనం స్టాచ్యూ చూస్తాం కదా, హనుమాన్ ఎప్పుడు రాముడి చరణాలు చూస్తూ కన్నీళ్ళు దార పెట్టుకొని హనుమాన్నే చూస్తూ ఉంటారు కదా, రాముల వారిని చూస్తుంటారు కదా హనుమాన్. అలాంటి హనుమాన్నే మనం ప్రతి చోట చూస్తున్నాం. కానీ అలాంటి హనుమాన్ ఎన్ని చేశారో తెలుసా? చిన్నప్పటి నుంచి, మన ఏజ్ లో ఉన్నప్పటి నుంచి. హనుమాన్ టీచర్ ఎవరో తెలుసా? సన్ను. వాళ్ళ అమ్మ ఇలాగే మనలాగే ఇంటి దగ్గర గొడవలు చేస్తుంటే ట్యూషన్స్ వీటికి ఇబ్బంది పడుతుందని చెప్పేసి కట్టడి చేయలేక మంచి గురువు దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేయమంటే బాగా చూసారన్నమాట. ఎవరు బాగా చెప్తారో అందరిని ఎంక్వైరీ చేసుకుంటే అందరికంటే పెద్ద గురువు సూర్యుడు అని చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి సన్ దగ్గరికి వెళ్ళి అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత ఆగిపోతాం. విద్యలు నేర్చుకున్న తర్వాత జాబ్ చేస్తాం కదా, స్టడీస్ అయిపోయిన తర్వాత జాబ్ చేస్తాం కదా. మీరు చెప్పుకుంటూ వెళ్ళడమే అండి. స్టడీస్ అయిపోయిన జాబ్ చేయాలి కదా. ఆయన సుగ్రీవుడు అనే ఒక రాజు దగ్గర మంత్రిగా జాయిన్ అయ్యారు. వాయిస్ ఓకే? ఓకే. మంత్రిగా జాయిన్ అయిన తర్వాత మరి ఆయనకు కూడా హెల్ప్ చేయాలి కదా. ఆయన చాలా కష్టాలు ఉన్నారు, రాజ్యము అన్ని పోయేసి. కానీ హనుమాన్కి చాలా జ్ఞానం ఉంది కదా, అలా అని చెప్పి ఎలాంటి సలహాలు ఏమీ ఇవ్వలేదు. ఏ ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ, ఇప్పుడు అక్క చెప్పినట్టుగా మీరు మ్యూట్లోకి వెళ్ళమంటే మ్యూట్లోకి వెళ్ళారు కదా, అలాగే పెద్దవాళ్ళు చెప్పింది యాజిటీస్గా అలాగే ఫాలో అయిపోయారు. ఆయనకి ఏంటంటే ఒక క్వాలిటీ ఉంటుంది. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే దాని లోపలికి వెళ్ళి ఆలోచించి ఆ ఇబ్బందిని ఎలా సాల్వ్ చేయాలి, ప్రీవియస్ జ్ఞానం ఎలా ఉపయోగపడుతుందని ఆలోచిస్తారు. ఇప్పుడు మన ఫ్రెండ్ ఎవరైనా లంచ్ తెచ్చుకోలేదు, స్నాక్స్ తెచ్చుకోలేదు అనుకోండి, మన దగ్గర స్నాక్స్ ఇస్తాం కదా, నువ్వు తినరా అని షేర్ చేస్తాం కదా. ఆకలిగా ఉందా, లేకపోతే ఏంటి ఈరోజు డల్గా ఉన్నావు అని అడుగుతాం కదా. అలాగా ఆయన అడిగి అందరికీ ఆయన పరిధిలో ఉన్నందుకు హెల్ప్ చేస్తారు. ఇంకా పెద్ద కష్టం వచ్చింది, అద్వైత్కి వచ్చేటప్పటికి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. తనకంటే చాలా బలమైన వాళ్ళని కొట్టాల్సి వచ్చింది, కొట్టేశారు. సో అద్వైత్కి ఒక హెల్ప్ కావాల్సి వచ్చింది. హనుమాన్ దగ్గరికి వెళ్ళాడు. హనుమాన్ చెప్తారు, నేను నీకు ఏ విధంగా హెల్ప్ చేయగలని అడుగుతారు. ఫస్ట్
వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటారు ఫస్ట్. నేను నీకు ఏ విధంగా సహాయపడగలను, ఎంతవరకు సహాయపడగలను అని. నీ సైడ్ ధర్మం ఉందనుకో, నువ్వు చాలా మంచిది, నీ సైడ్ రాంగ్ లేదనుకో, అటు సైడ్ దుష్టుడు అనుకో, అతను 100 kgs ఉన్నా సరే ఇతను 50 kgs ఉన్నా కూడా అతనితో ఫైట్ చేస్తారు. అంటే మన సైడ్ ధర్మం ఉండాలి, దానికంటే ముందు క్రమశిక్షణ ఉండాలి, ఓకేనా, డిసిప్లైన్ ఉండాలి. ఉంటే అలాగ మనం కొంచెం స్ట్రాంగ్ వీక్గా ఉన్నప్పుడు ఆయన మనకు స్ట్రెంగ్త్ ఇచ్చి హెల్ప్ చేస్తాడు. మరి అలాగ మనం ఎంతమంది హెల్ప్ చేయగలుగుతాం? ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా మీకంటే పెద్దవాళ్ళతో ఫైట్ చేశారా సిచ్యువేషన్స్లో కానీ ఎగ్జామ్స్లో కానీ? ఎలాగా చేయలేదా? సిచ్యువేషన్ రాలేదా? ఎవరైనా ఒకరు ఆన్సర్ చేయండి. మ్యామ్ నేను చేసాను మ్యామ్. మనైతే చేసా. మన హెల్ప్ చేసిన అతను రాంగ్ పర్సనా రైట్ పర్సనా? జడ్జిమెంట్ ఎలా తీసుకున్నాం? ఈ ఫ్రెండ్ అని చేసావా లేకపోతే వాటి సైడ్ మంచి ఉందని చేసావా? రైట్ చేసిందంట. ఫ్రెండ్ అని చేయకూడదు. ఫ్రెండ్ లో కూడా 2 రకాలు ఉంటారు. సైడ్ వాళ్ళ అక్కలతో మన దగ్గరకు వచ్చి హెల్ప్ అడుగుతారు. దాన్ని పసిగట్టడానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం ఎలా వస్తుంది మనకి? ఏది గుడ్ ఏది బ్యాడ్, వీడు అబద్ధం చెప్తున్నా నిజం చెప్తున్నా ఎలా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుంది? ఎవరైనా చెప్పండి, ఎలా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుంది? మన దగ్గరకు వచ్చే వాళ్ళు లోపల మన దగ్గర మన మోసం చీటర్స్ ఎవరు, నిజమైన జెన్యున్ పర్సన్, నిజంగా హెల్ప్ కోసం ఎవరు వచ్చినా ఎలా తెలుస్తుంది మనకి? అంటే మనము పంచతంత్ర స్టోరీస్, ఇలాంటి హనుమాన్ స్టోరీస్ ఇవన్నీ విన్నప్పుడు మనిషి యొక్క గుణాలు ఏంటి, ఇది సుగుణాలా లేకపోతే దుర్గుణాలా, అవి ఐడెంటిఫై చేయడం కోసం కథల రూపంలో ఉండే పుస్తకాలు, చిన్న చిన్న బుక్స్ చదవాలి. స్టోరీస్ చదివి వాళ్ళని ఆరాధించడం కాదు, అలాంటి గుణాలు మనలో చెడు గుణాలు ఉంటే వాటిని సవరించుకోవాలి. అక్క చెప్పినట్టుగా విని డిసిప్లైన్, నేను మిస్టేక్ చేశానా దాన్ని అడ్మిట్ చేసుకోవాలి. ఈరోజు స్కూల్లోకి వెళ్ళాము, లంచ్ బాక్స్ తినేసాము, కింద పడిపోయింది అంత డస్ట్ అంతా. మనం క్లీన్ చేయకుండా ఆయన వచ్చి క్లీన్ చేస్తూనే ఉండకూడదు. మనమే వాలంటీర్గా దాన్ని క్లీన్ చేసి డిసిప్లైన్గా మన డెస్క్ని మన రూమ్ని అన్నిటి మనమే చేసుకోవాలి. వేరే వాళ్ళ మీద డిపెండ్ చేసినప్పుడు అడ్మిట్ చేసుకోవాలి. అర్థమైందా? రోజు 3 హ్యాబిట్స్ 3 రాసుకోండి. ఎవరు మనం ఎంతమందికి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే సారీ చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా తప్పించుకొని వస్తాం కదా, సారీ చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు కూడా నోట్ చేసుకోవాలి. 3 గుడ్ హ్యాబిట్స్ 3 బ్యాడ్ హ్యాబిట్స్ కూడా రాసుకోవాలి ప్రతిరోజు ఒక బుక్ పెట్టుకొని. ఓకేనా? ప్రతిరోజు చేసిన 3 మంచి పనులు, చేసిన 3 చెడ్డ పనులు. 3 చెడ్డ పనులను ఎవరికి సబ్మిట్ చేయాలి? ఈరోజు మిస్టేక్ చేశాను, నా ఫ్రెండ్ దగ్గర లేకపోతే అమ్మ దగ్గర లేకపోతే స్కూల్ బస్సులోనో ఎక్కడో ఒక అబద్ధం చెప్పాను, దాన్ని ఎక్కడ అడ్రస్ చేయాలి? ఎక్కడ సబ్మిట్ చేస్తే మనం కరెక్షన్ అవుతాం? తెలీదా? చెప్పిన వాళ్ళతోనే చెప్పాలి. రాసుకొని ఇది నిజంగానే నా మిస్టేక్ అని ఆలోచించి ఒకసారి హనుమాన్ పెట్టుకొని ఇంకొకసారి ఇది నేను చెయ్యను అని చెప్పి నెక్స్ట్ డే వాళ్ళకి వెళ్ళి నేను ఒక చిన్న పొరపాటు చేశాను, నేను అబద్ధం చెప్పాను, వాళ్ళు సబ్మిట్ చేశాను, వాడికి లైఫ్ టైం ఫ్రెండ్ అవుతాడు. ఎందుకు మనం అందరూ రోజు గుళ్ళకి వెళ్ళి వీటింటికి వెళ్ళి దేవుడికి ప్రార్థిస్తాము? మనం చేసిన మిస్టేక్ని ఆయనకి అడ్మిట్ చేసాం అనుకో, వీడు నిజాయితీగా నా దగ్గర ఒప్పుకున్నాడు, వీటికి నేను హెల్ప్ చేస్తానని దేవుడు ముందుకు వస్తాడు, మనిషి రూపంలోనే వస్తాడు. అలా సుగుణాలు ఒక్కొక్కటి బిల్డ్ చేసుకోవాలి మనం. అర్థమైందా? ఈరోజు ఇంతకీ ఎవరెవరు ఎన్ని మిస్టేక్స్ చేశారో చెప్పాలి. ఎనీ 2 ఎవరైనా 2 మిస్టేక్స్ ఈరోజు చేసినవి, చెప్పిన అబద్ధం కావచ్చు, లేకపోతే ఎక్స్ట్రాగా తిన్న చాక్లెట్స్ కావచ్చు. లేదా? ఏం చెప్పాలి? మీరు పిలవండి. మొబైల్ యూస్ చేసేటప్పుడు మీరు ఒక్కొక్క పేరు పిలిస్తే వాళ్ళు చెప్తారు, ఆన్సర్ చెప్తారు. సమన్వి, నీ వెనుకున్న బుక్స్ నిజంగానే వర్చువల్ బ్యాక్గ్రౌండ్ నిజమైన బుక్స్? ఇందాకంటే ఇన్హేలర్ యూస్ చేస్తున్నావు, వై? ఇందాక ఇన్హేలర్ యూస్ చేస్తున్నావు, ఎందుకు? నువ్వేదో చేసావేంటి? ఒక ఇన్స్ట్రుమెంట్ చూసాను, ఒక వైట్ దాంతో. గ్లూ అంటే గమ్. ఓకే, మా ఏదో అడుగుతున్నారు, ఛాన్స్ ఇచ్చేయి. నువ్వు ఇవాళ నువ్వు చేసిన 2 మిస్టేక్స్ చెప్పాలి. ఎంతమంది థ్యాంక్ యూ చెప్పావు మార్నింగ్ లేచినప్పటి నుంచి?
థ్యాంక్ యూ ఎవరికి చెప్పలేదా? అంటే ఇందాక మేము బాగా క్వైట్ గా ఉన్నామని పద్మప్రియ గారు చెప్తే మేము థ్యాంక్ యూ అని చెప్పాను. అవునా? మార్నింగ్ నిద్రలో కానీ ఫస్ట్ థ్యాంక్ యూ ఎవరికి చెప్పాలి తెలుసా? తెలీదు. మనం చెప్పుకొని తర్వాత మనం పనుకొని బెడ్కి చెప్పాలి. నైట్ అంతా మనల్ని అంతసేపు బరువు మోస్తుంది కదా డైలీ, దానికి థ్యాంక్స్ చెప్తాం, బెడ్షీట్కి థ్యాంక్స్ చెప్తాం. బయటికి రాగానే వాటర్ ట్యాప్ తిప్పుకొని ట్యాప్కి, బ్రష్కి, పేస్ట్కి, టవల్కి, సోప్కి అలా థ్యాంక్స్ పెంచుకుంటూ వెళ్ళు. సారీ చెప్పుకుంటే డోర్ గట్టిగా కొట్టామనుకోండి, డోర్ వేసేటప్పుడు గట్టిగా లాక్ చేసాం అనుకోండి, అప్పుడు డోర్కి సారీ చెప్పు. దీనివల్ల ఏమవుతుంది? గ్రాటిట్యూడ్ పెరుగుతుంది, అంటే వాటి విలువ తెలుస్తుంది నీకు. నీ బుక్స్ కి, నీ పెన్ కి, పెన్సిల్ కి, ఎరేజర్ కి, షార్ప్నర్ కి ప్రతిరోజు పెన్సిల్ కి మనం సారీ చెప్పాలి. మనం యూజ్ చేసి దాన్ని రోజు చేసి దాని లైఫ్ తీయేస్తున్నాం కదా. ఎరేజర్ కూడా చెప్పాలి. పాపం మనం చేసిన మిస్టేక్స్ అది మనం క్లీన్ చేసి ఎరేజ్ చేసేటప్పుడు ఏమవుతుంది, అది అరిగిపోతుంది. మనం చేసిన మిస్టేక్స్ వేరే వాళ్ళు అరిగిపోతున్నారు. అట్లాగే మనం చేసే మిస్టేక్స్ వల్ల ఎవరు అరిగిపోతారు? మన పేరెంట్స్, మన టీచర్స్. మన మార్కులు సరిగ్గా తెచ్చుకోలేదు అనుకో, మన పేరెంట్స్ మనీ పెడుతున్నారు కదా, మనం కూడా ఎరేజర్ లాంటి వాళ్ళే కదా మన పేరెంట్స్, మన టీచర్స్. మనం చేసిన మిస్టేక్స్ లైఫ్ అంతా పెడుతున్నారు కదా మన కోసం. అప్పుడు మనం ఎంత జెన్యున్ గా వర్క్ చేయాలి, ఎంత బాగా చదవాలి, చాలా బాగా. మన కోసం డ్రెస్సెస్, సోప్స్, పేస్ట్లు, బ్రష్లు, ఎయిర్ కండిషన్ రూమ్స్, అప్పుడప్పుడు హనుమాన్ సినిమాలు. మొన్న సినిమాకి వెళ్ళారు ఈ మధ్యలో, రీసెంట్ ఏ సినిమాకి వెళ్ళారు అందరూ? ఈ మధ్య థియేటర్స్ కి ఎక్కువ వెళ్ళట్లేదు. కరోనా వెళ్ళిపోయి 4 years అయిపోయింది కదా. మా నాన్న తీసుకెళ్ళట్లేదు. అవునా? నాన్న బిజీగా ఉంటున్నారు, వర్క్ ఈ మధ్య ఎక్కువ ఉంటుంది. అవునా? నేను సినిమాకి వెళ్ళాను. నాన్న పేరు చెప్పు సమన్వి, నాన్న పేరు చెప్పు. నాన్న పేరు సతీష్ రెడ్డి ఎదుర్లా. సతీష్ రెడ్డి ఎదుర్లా గారు అని చెప్పాలి. ఆయన పద్మప్రియ. అవునండి, అవును, అది చెప్పడానికే పేరు చెప్పమన్నాను. అదే నాకు పేరు విన్నాక డౌట్ వచ్చింది. మరి శాన్వి కూడా వినయ్ గారి వాళ్ళ పాప, ఆంటీ కూడా వచ్చింది ఇప్పుడు. ఇలా అంటే మన ఐఫోకస్ మెంబర్స్ తెలిసిందా? మన చుట్టూ ఉన్న వస్తువులు థ్యాంక్స్ చెప్తూ వచ్చాం అనుకో, వాటి విలువ మనకు తెలుస్తుంది. ఇంటికి రాగానే షూ తీసి ఇస్రేయం, బ్యాగ్ తీసి ఇస్రేయం. బ్యాగ్ మనం బుక్స్ అన్ని క్యారీ చేస్తాం, మన నాలెడ్జ్ ని క్యారీ చేస్తాం, మన ఫ్యూచర్ అది. ఆ బుక్స్ నీట్ గా పెట్టుకుంటాం. బుక్స్ లేక దాన్ని చింపడం అలా చేయకూడదు. వాటికి వేసే రేపర్స్ ని దానికి వాల్యూ ఇచ్చాం అనుకో, దానివల్ల వాల్యూ ఓపెన్ చేయగానే శాన్వి నువ్వు నాకు చాలా బాగా చూసుకుంటున్నావు కదా, నీకు ఏం కావాలో చెప్పి, నీకు నాలెడ్జ్ వెంటనే కావాలి, గంట చదవద్దు, బుక్ ఓపెన్ చేయగా నీ బ్రెయిన్ లోకి వెళ్ళిపోతాను, ఎగ్జామ్ రాగానే వెళ్ళిపోతానని చెప్తుంది. చెప్పాలి. అవునా శాన్వి? అంతేనా? గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి ప్రతి వస్తువు. మనం డాడీ మూవీ తీసుకెళ్ళలేదన్నావు అనుకో, డాడీ మంచి మూవీ వచ్చింది డాడీ అని హక్ చేసి కిస్ చేసుకోండి, డాడీ ప్లీజ్ డాడీ అంటే ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు కదా. ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అయినా తీసుకెళ్తాడు కదా. అలాగే మన బుక్స్, మన ప్రిమిసెస్, మన వస్తువులు, డాడీ లేడు అంటే ఊరికెళ్ళాడు ఈ రోజు డాడీ. నెక్స్ట్ వీక్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ కానీ ఏమైంది? ఏదైనా కావాలంటే టూర్కి అమ్మ 500 కావాలంటే ఎలా అడుగుతావు? పాకెట్ మనీ కావాలంటే ఎలా అడుగుతావు మమ్మీని? ప్లీజ్ చేసి. అలాగే నాలెడ్జ్ ని కూడా ప్లీజ్ చేసి అడిగావు అనుకో, బుక్స్ ని ఓపెన్ చేయగానే కొంచెం అర్థం కావట్లేదు, నాకు ఒకసారి నాతో మాట్లాడవా అన్నావు అనుకో, బుక్ నీతో మాట్లాడుతుంది. అంటే ఆ పదాలు నీకు అర్థమవుతాయి అప్పుడు. అర్థమైందా? ఏదైనా అంతే, ఇష్టపడినవన్నీ గుర్తుపెట్టుకుంటాం మనం. చాలా మంచి పవర్ ఉంది, బ్రెయిన్ పాజిటివ్ గా ఉండి అక్క చెప్పినట్టుగా కమెంట్మెంట్స్ అవన్నీ నేర్చుకున్నారు అనుకో, లైఫ్ చాలా పాజిటివ్ గా ఉంటుంది. మీరు ఏది కావాలంటే అది వస్తుంది మీ దగ్గరికి. వింటున్నావా జశ్విత? వింటున్నావా మామ ఏం చెప్తున్నారు? వింటున్నాను మ్యామ్. క్లాస్ రూమ్ లోకి వెళ్ళగానే ఫస్ట్ క్లాస్ రూమ్ లోకి వెళ్ళి థ్యాంక్ యూ, నేను ఈ స్కూల్లో 10th క్లాస్ వరకు నేను చదువుతాను, ఇది నా క్లాస్ రూమ్, చాలా బాగుంది, ఫ్యాన్ బాగుంది, బెంచెస్ బాగుంది, ఇది నా డెస్క్, థ్యాంక్ యూ, నన్ను మాట్లాడించి ఈ ప్లేస్ లో నేను కూర్చుంటున్నాను అండ్ డెస్క్ థ్యాంక్స్ చెప్పి నీ పక్కన ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పావు అనుకో, సమిష్టితత్వం వస్తుంది కదా. ఫ్రెండ్స్ తో పాటు కూడా వస్తుంది. అలాగా ఇంటి దగ్గర వస్తుంది, స్కూల్లో వస్తుంది, గుడికి వెళ్ళినా వస్తుంది.
కదా. ఇది సమిష్టి తత్వం. సంకుచిత్వం నెవర్ అంటే హార్ష్ గా బిహేవ్ చేయడం, మిస్టేక్ చేస్తే దాన్ని ఒప్పుకోకపోవడం, అంటే తిట్టడం, కొట్టడం. మనుషులు కాదు మన దగ్గర ఉన్న వస్తువులను కూడా. స్నానం చేయాలి, నిద్ర లేసాము, బెడ్షీట్ ఫోల్డ్ చేసి పెట్టేసేయాలి మనమే. అర్థమైందా? టవల్స్ అవన్నీ ఉన్నాయి, మమ్మీని అడగకూడదు, మనమే ఆరేసుకోవాలి. మన బుక్స్ మనమే నీట్ గా సర్దుకోవాలి, మన వర్క్ మనమే చేసుకోవాలి. ఎవరి సపోర్ట్ తీసుకోకూడదు. కష్టమైతే కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇష్టపడి చేయాలన్నమాట. అప్పుడు ఏమొస్తుంది, ఇంకా ఇష్టం పెడితే ఎక్కువ గుర్తుంటది. మనం బయట ఎవరు కనపడ్డారు, నమస్తే తాతగారు, నమస్తే అన్నయ్య గారు. మన స్కూల్ దగ్గర నుంచి, గేట్ దగ్గర నుంచి ఎవరు ఉంటారు మనకి? వాచ్మెన్ సహా ఉంటారు. మీరు లోపలికి ఎప్పుడు వచ్చారో వెళ్ళేది ఎవరు వస్తారు, వాచ్మెన్ తాతకు కూడా థ్యాంక్ యూ తాతగారు అని చెప్పాలి వెళ్ళేటప్పుడు. నమస్తే తాతగారు అని వెళ్ళేటప్పుడు చెప్పాలి, వచ్చేటప్పుడు థ్యాంక్ యూ తాతగారు, చాలా సెక్యూర్ గా బయటకు వచ్చాము అని. బస్సు డ్రైవర్ కి, ఫ్రంట్ దగ్గర నుంచి గేట్ దగ్గర మొదలు పెడితే లాస్ట్ కరస్పాండెంట్ వరకు అందరికి థ్యాంక్ యూ చెప్పి వచ్చేసారు ఏ రోజు కాదు. వచ్చిన తర్వాత ఎంతమంది థ్యాంక్స్ చెప్పారు. స్కూల్లోకి వెళ్ళగానే నవ్వారనుకోండి, వాచ్మెన్ అంకుల్, తాతగారు ఉంటారు, అపార్ట్మెంట్ దగ్గర కూడా ఉంటారు పెద్దవాళ్ళు, వాళ్ళకి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చావు అనుకోండి, సతీష్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి చూడండి ఎంత బాగా రెస్పెక్ట్ ఇస్తుందా అని అడ్మైర్ చేస్తారు కదా. అప్పుడు ఇన్స్పైర్ గా అవుతావు, అడ్మిరేషన్ వస్తుంది, నువ్వు ఏం చేస్తే నీకు సక్సెస్ వస్తుంది కదా. సమిష్టి తత్వం అంటే ఇప్పుడు మనకేం చిన్న ప్రాబ్లం వచ్చింది, కోవిడ్ లాంటిది కూడా ఏదో వచ్చింది, వాటర్ ఎక్కువ వచ్చేసాయి. చాని నువ్వు లోపలికి వెళ్ళమ్మా, ఈ వాటర్ అంతా మేము క్లీన్ చేస్తాం అంటారు కింద ఉన్న అంకుల్ వాళ్ళు. నువ్వు వద్దమ్మా, చిన్నపిల్లవి, నువ్వు చాలా నీట్, చాలా చాలా బాగా చదువుతావు, మంచి అమ్మాయి, నువ్వు వద్దు, నీకు వద్దులే, నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో, మిగతా నేను చేసి పెడతాను, నీకు ఏం కావాలో చెప్పు అంటారు మమ్మీ డాడీ లేకపోతే. అట్లాగే స్కూల్లో టీచర్స్ అందరూ హెల్ప్ చేయాలి అంటే మనం ఎలా ఉండాలి? ఫస్ట్ మనం హెల్ప్ఫుల్ గా ఉండాలి కదా, మంచిగా ఉండాలి కదా. మంచిగా ఉంటే ఎవరైనా హెల్ప్ చేస్తారు. మనం హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా చేస్తారు, మనకి హెల్ప్ చేస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్ అంటారు. అర్థమైందా? ఇంతకీ మనం ఇట్లా మాట్లాడుకునే దానికి దీనికి ఇంకా వాళ్ళు స్టోరీ గురించి చూస్తున్నారు వెంకట్ గారు. ఎందుకమ్మా మీరే రేపు నుంచి కొత్త స్టోరీ మీరే చెప్తారు. రేపు నిన్న మేము చేసాము, ఇది కొత్త స్టోరీస్ మీరే చెప్పాలి. పాత స్టోరీస్ అన్నింటిలో పాత చూడవద్దు. నా ఫ్రెండ్ ఉంటే నేను చెప్తాను, శాన్వి చాలా గుడ్ అని చెప్తాను, నేను అన్ని మా 10 క్వాలిటీస్ చెప్తాను. రేపు ఇంకొక పక్కకు వెళ్ళేసి శాన్వి బ్యాడ్ గర్ల్ మార్నింగ్ 7 o'clock లేసింది అని చెప్పాను అనుకో, నీకు వాటి మీద హెడ్ రేట్ వస్తుంది. పాత స్టోరీస్ మనం బాగా చెప్పాం అనుకో, ఎవరో ఒకళ్ళు వచ్చేసి లేదు ఇవన్నీ చెప్పి బ్లాక్ చెప్పారు. సో మన స్టోరీస్ నే మనం క్రియేట్ చేసుకుందాం. మీరు బడ్డింగ్ స్టార్స్ కదా, మీ స్టోరీస్ నేను నా బ్లాగ్ లో పెడతాను, మ్యాజిక్ న్యూస్ అనే బ్లాగ్ లో ప్రతి ఒక్క స్టోరీ నేను పెడతాను. మీరు బడ్డింగ్ స్టార్స్ ఏనా? బడ్డింగ్ స్టార్స్ ఏనా మీరు? బెటాలియన్ 1, బడ్డింగ్ స్టార్స్ బెటాలియన్ 1 అండి వీళ్ళంతా, స్టార్టింగ్ బెటాలియన్. మనందరూ ఒకరికొకరు క్లాస్ ఇచ్చుకుందామా? మా బుడ్డి స్టార్స్ వీళ్ళంతా క్లాస్ ఇచ్చుకుందాం, ఓకేనా? బుడ్డి స్టార్స్ అంటున్నాను. మీ స్టోరీస్ నేను రాయాలి. మీరు ఈ రోజు 5 రాసాము, దాన్ని ఒక పేపర్ మీద రాసి 15 వాట్సాప్ లో పెట్టండి, పిక్ తీసి. ఈ రోజు నేను ఇంతమందితో సార్ చెప్పాను, 21 రోజులు చేయండి. అందరూ ఫ్రెండ్స్ చేస్తారా? 21 days. అన్ని బాగాలేకపోయినా పర్లేదు, ఈ రోజు నేను ఇంతమందికి థ్యాంక్స్ చెప్పాను, ఈ రోజు ఈ మిస్టేక్ చేశాను, మిస్టేక్స్ ఎక్కువ రాయాలి, థ్యాంక్స్ చెప్పే రాయొద్దు. ఈ రోజు నేను వీళ్ళని కట్ చేశాను, నా డోర్ గట్టిగా లాగాను, బ్రష్ ని విసిరేసాను, టవల్ ని కోపం వచ్చింది నాకు, కరెంట్ పోయింది, మంచి సినిమా చూస్తుంటే టీవీ పోయింది, రిమోట్ విసిరేసాను, అలాంటివి కూడా రాయాలి. అలాంటివి రాస్తే నువ్వు హీరో, అలాంటివి రాయకపోతే నువ్వు విలన్, నీకు నువ్వే విలన్. బాగా చేస్తాడండి, వీళ్ళకి యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం, చాలా బాగా చేస్తాడు. చెప్తే హీరో, ఎందుకంటే నీకు 100 పాజిటివ్స్ తెలుస్తాయి, నెగిటివ్ ఒక్కటి చెప్తే. నీ నెగిటివ్ నువ్వు దాచిపెట్టినా అనుకో 100 పాజిటివ్స్ బ్లాక్ అయిపోతాయి నీకు. అర్థమైందా? దీన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారా, వే ఆఫ్ లైఫ్ అంటారా, ఏదైనా పెట్టుకోవచ్చు. జాయ్ఫుల్ లివింగ్. ఒక్క మాట అండి, ఇక్కడ అంతా వీళ్ళంతా చాలా పవర్ఫుల్ పీపుల్, అంటే పిల్లలు అన్నమాట. ఇప్పుడు శాన్వి ఉంది, ఒకసారి అడిగాను ఎందుకు వచ్చావు ఈ సెషన్స్ కి, ఏం ఎక్స్పెక్ట్ చేసావు అని. తను చాలా పవర్ తీసుకోవడానికి వచ్చానని వచ్చానని చెప్పింది. ఇక శ్రీయాన్స్ ఉన్నాడండి, శ్రీయాన్స్ అయితే చెప్పండి. శాన్వి
పవర్ తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నావు? సెషన్ అయిపోయిన తర్వాత హోంవర్క్ చేసుకుంటా. పవర్ తీసుకుని హోంవర్క్ చేసుకుంటున్నావా? నువ్వు తీసుకున్న పవర్ ని నీ ఫ్రెండ్స్ కి వాళ్ళందరికీ షేర్ చేసి చెప్పాలి. మిగిలిన ఫ్రెండ్స్ కూడా ఇలాగా బడ్డింగ్ స్టార్స్ జరుగుతోంది అని షేర్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, నీకు పవర్ సర్కిల్ పెరిగిద్ది. శాన్వి చూడు, జూమ్ లో మనం అందరం ఆడుకుంటుంటే శాన్వి జూమ్ లోకి వెళ్ళి ఒక 45 minutes అక్క వాళ్ళతో పెద్ద వాళ్ళతో మాడి చాలా బాగా బైక్ లిఫ్ట్ చేస్తోంది అని చెప్పి పవర్ సర్కిల్ పెరిగింది అనుకో, ఫ్రెండ్ సర్కిల్ పెరిగి వాళ్ళందరినీ దీనిలో తీసుకొచ్చావు అనుకో, లీడర్ అవుతావు కదా. పవర్ తీసుకుంటే ఏమొస్తుంది, టీచర్ గుడ్ అని రాస్తుంది. అవునా శాన్వి? ఇక్కడ నేర్చుకున్నది మళ్ళీ ఫ్రెండ్స్ తో కూడా చెప్పాలి. నేను ఇన్ని మంచి విషయాలు ఎందుకు నేర్చుకున్నాను. చెప్పా, ఇప్పుడు ఇక్కడ నాతో ఉంది. ఇప్పుడు అక్క కమెంట్ ఏంటి నీ ఫ్రెండ్ ఎవరు? శాన్వి ఎవరో ఫ్రెండ్ పరిచయం చేస్తుందండి, చూద్దాం. ఎవరమ్మా రా, కమ్ కమ్. ఏం పేరు చెప్పు శాన్వి, పిలుద్దాం. ఏం పేరు? ఏం పేరు? జస్మికానా? జస్విక. జస్విక. జస్మిక. జస్విక. జస్మిక రామ్మ, చూద్దాం నిన్ను. జస్విక ఒకసారి రామ్మా. తల్లి. వెంకీ మామ ఫ్రమ్ తిరుపతి. హాయ్ జస్మిక. ఓకేనా? అలాంటి ఫ్రెండ్స్ కి నీ పవర్ పంచి పెట్టాలి, షేర్ చేయాలి శాన్వి, సరేనా? నువ్వు నేర్చుకున్న గుడ్ క్వాలిటీస్ వాళ్ళకి కూడా చెప్పాలి. శ్రీయాంష్ భార్గవి పేరుతో వచ్చాడు చూడండి. తను చాలా చిచ్చర పిడుగు. ఫస్ట్ డే ఏడుస్తూ వచ్చాడు, చాలా ఏడుస్తూ వచ్చాడు. ఇప్పుడు మంచి మంచి శ్లోకాస్ చెప్తాడు, పవర్ రెస్పాన్స్ బాగా ఇస్తాడు. ఇంకా సమన్వి అయితే గణపతి శ్లోక తనే చెప్తుంది, శ్రద్ధగా వింటుంది, పవర్ రెస్పాన్స్ ఇస్తుంది. చిన్న ఉన్నాయి పెద్ద ఉన్నాయి నెయిల్స్ మీ అందరివి? ఏ డేస్ లో నెయిల్స్ కట్ చేస్తున్నారు మీకు? నేను 1 week ఒకసారి కట్ చేసుకుంటా. నో 3 days ఒకసారి కట్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా. నాకు 3 days ఓకే. రోజు తీస్తావా? అవును, ఇందాక ఎవరు ఇక్కడ లేస్ ప్యాకెట్ తీసారు? ఎవరు మీలో లేస్ ప్యాకెట్ ఎవరి దగ్గర ఉంది? ఎవరు తింటున్నారు? నువ్వే కదా. ఎవరు లేస్ ప్యాకెట్? చాక్లెట్, డైరీ మిల్క్ చాక్లెట్ ఎవరు కట్ చేసింది? లేదా? మీకు విషయం చెప్దాం అనుకున్నా ఈరోజు నేను. చెప్పండి సార్, ఏమవ్వదు. చెప్పొచ్చా? పాజిటివ్నే. అదే మన స్ట్రీట్ లో ఉన్న మిఠాయి షాప్ దగ్గరికి వెళ్ళేసి చిప్స్ తెచ్చుకున్నాం అనుకో, బాగుంటాయి. అదే మనం లేస్ లో ప్యాకెట్స్ తెచ్చుకున్నాం అనుకో, ప్లాస్టిక్ వస్తుందా? మన దగ్గర మనీ లేదనుకో, మమ్మీ దగ్గరికి వెళ్ళేసి చేంజ్ లేదమ్మా, పక్క దగ్గర మిఠాయి షాప్ దగ్గర తెచ్చుకోమన్నారు అనుకో, మనం వెళ్ళి స్నాక్స్ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. మనీ లేకపోయినా వాడు ఇస్తాడు, మనం తీసుకొని వస్తాం. అదే చిప్స్ ప్యాకెట్ తెచ్చుకోనుకో, ఒక ప్లాస్టిక్ తీసుకొస్తాం, దాంతో పాటు వాడు దాని లోపల స్టోరేజ్కి కెమికల్స్ వేస్తాడు, అవి తింటే మనకు క్యాన్సర్ వస్తుంది. ముందు మన ఎన్విరాన్మెంట్ గురించి నేను అక్క చెప్పింది కదా ప్రియాంజలి అక్క, మనం తిన్న రేపర్స్, చిప్స్ అవన్నీ తినండి. తిన్న తర్వాత ఆ రేపర్స్ని వాటింట్లో ఏం చేస్తారంటే, సిజర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న సిజర్స్ తెలుసా? సిజర్స్ తోటి చిన్న చిన్న బిట్స్ గా కట్ చేయండి, చిన్న చిన్న పీసెస్ గా కట్ చేయండి. కట్ చేసి ప్లాస్టిక్ బాటిల్ 1 time బాటిల్స్ బయట ఉంటాయి కదా మన దగ్గర కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నవి, ఆ బాటిల్ని అలాగే డిస్పోజ్ చేయకుండా ఆ బాటిల్లో ఈ చిన్న చిన్న పీసెస్ అన్ని వేసి పెట్టేసేయండి. బాటిల్ ఫుల్ అయిపోవాలి, కుక్కేసేయాలి చిన్న చిన్న పీసెస్ అన్ని, ప్లాస్టిక్ అన్ని కుక్కిన తర్వాత వాటిని ప్లాస్టిక్ బ్రిక్స్ లాగా, ఇప్పుడు ఇందాక మీరు చెట్లు ఆడుతున్నారు కదా స్కూల్లో, ఆ పాదుల చుట్టూ ఇటుకలు పెట్టకుండా ఈ ప్లాస్టిక్ బాటిల్లో మీరు వేసిన ప్లాస్టిక్ రేపర్స్ కట్ చేశారు కదా, వాటి దానిలో ఫిల్ చేసి ఆ బాటిల్స్ తోటి ఆ చుట్టుపక్కల చుట్టూ పాదిగా పెట్టండి. వర్షం పడినప్పుడు ఆ సాయిల్ అంతా వెళ్ళిపోకుండా గట్టిగా ఉంటుంది. మంచి ఐడియానా? బాగుందా వెంకీ మామ చెప్పిన ఐడియా? ప్లాస్టిక్ బయట వేసాం అనుకో, అది భూమిలో డిగ్రేడ్ అవ్వదు, చాలా లేట్ అవుతుంది. అదే మనం బాటిల్లో కుక్కేసి, పాత సినిమాల్లో ఉంటుంది కదా, దయ్యాలని బాటిల్లో బంధించేసి సముద్రంలో పడేస్తారు కదా, అలాగే మనం ప్లాస్టిక్ ని కూడా దీనిలో బంధించేసి చెట్లకు ప్రొటెక్టివ్ గా పెట్టేద్దాం. ఎవరిని పట్టుకుంటాయి, తింటాయి, చుట్టుపక్కల అదేగా చూస్తుంది. ఆవులు అన్ని ప్లాస్టిక్ అని తినేసి వాటి పొట్టలంతా ఉంటున్నాయి. బడ్డింగ్ స్టార్స్ కదా, మనకు మంచి ఐడియా వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేసేద్దాం. అర్థం కావట్లేదు. షాంపూ రేపర్స్
మనం ఇంటికి కిచెన్ తెచ్చుకున్న ప్లాస్టిక్ కవర్స్, చాక్లెట్ రేపర్స్, తిన్న రేపర్స్, వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి 1 లీటర్ వాటర్ బాటిల్స్, 1 టైం యూసెస్ కూల్ డ్రింక్ బాటిల్స్ మన ఇంటికి తెచ్చుకుంటాం కదా, వాటిల్లో కట్ చేసి ఫిల్ చేయండి. అన్ని అంటే విడివిడిగా పడేయకుండా పడేయకుండా అన్నిటినీ ఒక చోట స్టోర్ చేసి కట్ చేసి మొక్కకి ప్రొటెక్షన్ కోసం వాడతాం. బాగుంది ఐడియా, వాటిని కట్ ఐడియా చేసి బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే విడివిడిగా పడేస్తే మనకి చెత్త ఎక్కువైపోతుంది, డీకంపోజ్ అవ్వదు కదా. డ్రైనేజ్ లో అవన్నీ ఉండిపోవడం వల్ల కదా వాటర్ వచ్చినప్పుడు హైదరాబాద్ అంతా మ్యాన్ఫుల్ అంత వాటర్ అంతా ఎందుకు బయటకు వస్తుందంటే ఈ ప్లాస్టిక్ అంతా ఉండిపోయింది. అవి మనం ఇలా చేసాం అనుకో బడ్డింగ్ స్టార్స్ గా, ఇవి చేసి అక్కకు చూపిస్తే దాన్ని నేను ఎక్కడ చూపిస్తాను, మీ సీఎం గారి దగ్గర చూపిస్తాను. మా బడ్డింగ్ స్టార్స్ బెటాలియన్ 1 ఈ పని చేసి ఇంత మంచి పనులు చేస్తున్నారు, చేద్దామా మనందరం యూనిటీగా? బెస్ట్ బడ్డింగ్ స్టార్స్ అని. నేను ప్రియాంజలికి ఎన్విరాన్మెంట్ కాపాడమని చెప్పింది కదా, మొక్కలు నాటితే సరిపోతుందా? మన చుట్టుపక్కల కెనాల్ ఒక అన్ని డ్రైన్ అంతా ఫుల్ అయిపోయి చూడు, ఫ్లైఓవర్ మీదే వాటర్ నిలిపోస్తున్నాయి అంట హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో. మరి మన యాజ్ బడ్డింగ్ స్టార్స్ ఏం చేయాలి, మనం సొల్యూషన్ ఆలోచించాలి కదా మన పరిధిలో. చేద్దామా దీన్ని? ఎంతమంది చేస్తారు? నెక్స్ట్ వీక్ కాకుండా ఈసారి వచ్చే నేను వీక్ ఒక్కొక్క దగ్గర 4 బాటిల్స్ ఉండాలి. ఏది ప్లాస్టిక్ రేపర్స్ అన్ని ఫిల్ చేసి చూసి దాన్ని అక్కకు పంపించండి. అక్క గురుగారు పంపిస్తారు, నేను సీఎం గారి దగ్గర పంపిస్తా. మీ అందరికి అవార్డు ఇప్పిద్దాం. చేస్తారా మరి? బాగుంది ఐడియా. చేస్తాం. ఐడియా నచ్చితే హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి, బాగుందని చెప్పండి. చేస్తారా? ఓ శ్రీయాంష్ అన్నిట్లో ఫస్ట్ ఉంటాడు. ఓకే, గ్రేట్ గ్రేట్. ఐడియా సరే, ఇప్పుడు మామకి అమ్మమ్మకి మనం రోజు ప్రే చేస్తాం కదా ఒక శ్లోకతో. ఏ శ్లోక చెప్తున్నాం మనం రోజు? మన కోసం, ఫ్యామిలీ కోసం, సొసైటీ కోసం, ఇంకా యూనివర్స్ కోసం, ఇంకా నైబర్స్ నేను చెప్తా. శ్లోక చెప్తున్నాం కదా, చెప్పండి. ఎవరో ఒకరు చెప్పండి. జన సుజనా భవంతు, సర్వ సుజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. గుడ్ గుడ్ గుడ్. ఇంకొకరు ఎక్సలెంట్ ఎక్సలెంట్. బాగున్నారు మరి పూర్విజ్ఞ చెప్పు. పూర్విజ్ఞ నువ్వు కూడా చెప్పు. అన్విక వసు సుఖినో భవంతు, సర్వ సుజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. వెరీ గుడ్ పూర్విజ్ఞ, వెరీ గుడ్. నెక్స్ట్ అన్విక హైడ్రేట్ చేస్తుందమ్మా. అన్విక సర్వే జన సుజన. మా మారు చెప్పాలి. ఓకే, చెప్పమ్మా శాన్వి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సుజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. వెరీ గుడ్. అన్విక నువ్వు చెప్పుతున్నా. సర్వే జన సర్వే జన సుజనా భవంతు, సర్వే సుఖినా సుజనా భవంతు, లోకా సమస్త సుజనా భవంతు. వెరీ గుడ్, వెరీ గుడ్. బడ్డింగ్ స్టార్స్ మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తాను, అప్పుడు నాకు ప్లాస్టిక్ బాటిల్స్ చూపించాలి. నేను సీఎం దగ్గర మిమ్మల్ని తీసుకెళ్తా. ఓకేనా? మామ ఏం చెప్తున్నారు? ప్లాస్టిక్ విడిగా పడేయద్దు, అంతటిని ఒక దగ్గర స్టోర్ చేసి మళ్ళీ ఆ ప్లాస్టిక్ ని మనం చక్కగా యూజ్ చేయాలి. ఓకేనా? సరేనా? చేద్దామా మరి? ప్రామిస్ చేయండి మామకి. ప్రామిస్ చేయాలి అందరూ. ప్రామిస్ చేయొద్దు, ఇంప్లిమెంట్ చేసి చూపించాలి. ఓకే మా, వెళ్దామా? అందరు వెళ్ళిపోదామా? హోంవర్క్ చేసుకుందాం, చేయాలి కదా. మామకి థ్యాంక్స్ చెప్పండి, అమ్మమ్మకి థ్యాంక్స్ చెప్పండి. మరి మళ్ళీ రమ్మని చెప్పండి. మరి థ్యాంక్ యూ అమ్మమ్మ. థ్యాంక్ యూ మేము వస్తాం మీ అందరికీ. మళ్ళీ రండి. మా ఇంటికి రావాలి. పద్మప్రియ పెద్దమ్మ ఇంకుడు గుంటల గురించి అడిగింది కదా, నేను చెప్తా మీకు ఇంకుడు గుంటల గురించి వచ్చి. రేపు వస్తారు అమ్మమ్మ, చెప్తారు. సరేనా? హార్వెస్టింగ్ పిట్ గురించి చెప్తారు. ఓకేమా? తిరుపతి మన ఆఫీస్కి వచ్చేసేయండి. మన ఫ్రెండ్స్ అందరూ చిన్నపిల్లలే, లేకపోతే పెద్దవాళ్ళే. పెద్దల వాళ్ళతో మన ఫ్రెండ్స్. చిన్నపిల్లల మాటలు వస్తున్నాయంటే ఒకసారి తొంగి చూసి వెళ్ళారు, అందుకని భలే ఉన్నారు. బాగున్నారమ్మా, మీ అందరూ బాగున్నారు. హ్యాపీ ఉంది, భలే ఉంది. మిమ్మల్ని జపాలికి తీసుకెళ్తాను, ఆంజనేయ స్వామి దగ్గర తీసుకెళ్తాను,
అన్ని చూపిస్తా. వెళ్తారా? తిరుపతి వెళ్ళినప్పుడు మామని కలవండి, సరేనా? ఓకేనా? రైట్. మరి అయితే మా అమ్మమ్మ వాళ్ళు రీసెంట్ మన 31st రోజు తిరుపతికి వెళ్తున్నా అన్నారు. తిరుపతి ఓకే, నువ్వు వెళ్ళినప్పుడు కలవు మామని. ఓకే. సరేనా? బాయ్. నేను మీకోసం వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తాను. బై, హోంవర్క్ చేసుకోండి ఇంకా. బాయ్ బాయ్. రైట్. రైట్ అమ్మా. వెంకట్రావు గారు పొద్దున్న చూడలే, ఇప్పుడు చూసాను నిన్ను. మార్నింగ్ ఏమంటారంటే స్పెషల్ ఒక మీటింగ్, అర్జెన్సీ మీటింగ్ నైట్ 10 నేను లేనమ్మా పొద్దున్న, నేను లేను. అదే అంటున్నా, పొద్దున్న చూడలేదు, ఇప్పుడు చూసానమ్మా నిన్ను అంటున్నా. ఓకే ఓకే ఓకే, హ్యాపీ, బాగుందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఓకే. నమస్తే.